బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, మూసీ పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరతీశాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు నిలువ నీడ లేకుండా చేయడమే ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు. ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతోందని, ప్రజలకు తమ ప్రాణాలను అడ్డుపెడతామని, తమ ప్రాణాలు తీశాకే ప్రజల ఇండ్లపై దాడులకు వెళ్లాలని చెప్పారు. కుటుంబ వారసత్వ పార్టీలంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు బండి సంజయ్. కార్పొరేషన్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మాత్రం కోవిడ్ టైంలో ఎక్కడ లిస్టు లేకుండా చాలా మంది ఆసుపత్రిలో పాలయ్యారు. అప్పుడు క్రాంతి గారు ఉండేది కమిషనర్ గారు, చాలా బాగా క్రాంతి గారు కూడా అవుతే ప్రతి డివిజన్లో తిరగడం, ఒక లేడీ అని చూడడం కూడా వారు కూడా కష్టపడి పనిచేయడం, ఇప్పుడు మేయర్ గారు కూడా కష్టపడి పనిచేయడం తిరగడం, ఇవన్నీ కూడా కార్పొరేటర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేయడం, దానివల్ల కరీంనగర్ ప్రజలను కాపాడుకునే అవకాశం అప్పుడు దొరికింది మనకు కార్పొరేషన్ సిబ్బంది చేసిన సేవ వాళ్ళు. కాబట్టి మీరు సేవ చాలా గొప్పది. కాబట్టి వాళ్ళు ఎంత సేవ చేస్తే కూడా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 5 లక్షల డంపింగ్ యార్డ్స్, ఇట్లా ఈ మురికి ప్రదేశాలను మనం గుర్తించాం. మనం డర్టీ స్పాట్స్ అని చెప్పి 5 లక్షల ప్రదేశాలను మనం గుర్తించి వాటిని అన్నింటినీ శుభ్రం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ కూడా 17 డర్టీ స్పాట్స్ అని ఇవ్వడం కూడా తీసుకొని ఇక్కడ కూడా వాటిని శుభ్రం చేయాలని చెప్పి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దానిలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి మన ఇల్లు బాగుండాలి, మన పరిసర ప్రాంతాలు బాగుండాలి, మంచి సమాజ నిర్మాణం జరగాలి అంటే ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి. ఈ ప్రదేశంతో పాటు మన మనసులో ఆ మురికి ఆలోచనలు, కంపు ఆలోచనలు తొలగించే ప్రయత్నం ఫస్ట్ చేసుకోవాలి. లేకుంటే దాంతో బీపీ షుగర్లు వస్తాయి. మీరు ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి. మన మనసు మంచిగా ఉండి 10 మందికి మంచి ఆలోచనతో ఉండాలన్నప్పుడే, అందుకే గాంధీ మహాత్ముడు మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. కొంచెం